హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. దిస్ ఇస్ శ్రవంతి. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నా గురుకుల జాబ్ ఎక్స్పీరియన్స్కి కరెక్ట్ 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ జాబ్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైతే గురుకుల జాబ్లోకి రావాలని అనుకుంటున్నారో ఇందులో ఉండేటువంటి ప్లస్ అండ్ మైనస్ అంటే స్ట్రెంగ్స్ వీక్నెస్ అని పాజిటివ్ నెగటివ్స్ ఇటువంటివన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను ఈ గురుకుల జాబ్‌లో జాయిన్ అవ్వడానికన్నా ముందు నాకు తెలిసిన వాళ్ళు అంటే ఈ బీసీ వెల్ఫేర్‌లో చేసేవాళ్ళు గాని, టైమింగ్స్ గురించి గాని నేనెప్పుడూ అంత పట్టించుకోలేదు. ఎవరిని అడగలేదు. ఎందుకంటే ఏదైనా మన వరకు వచ్చేవరకే గాని మనకు తెలుసు రాదు. సో ఈ జాబ్‌లో జాయిన్ అవ్వడానికన్నా ముందే మనకు తెలిసినట్టే గ్రూప్ 1 అయితే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. గ్రూప్ 2 ఉంది. గ్రూప్ 3 చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. కానీ అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే తొందరగా జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన వాళ్ళకి ఏంటి ఫిక్స్ ఉంటే ఎక్కువ లేట్ అయితే ప్రమోషన్‌లో, సీనియారిటీలో వెనుకకెళ్ళిపోతారని కాన్సెప్ట్ ఉందనమాట. సో, అందరూ అలానే చెప్పడం జరిగింది. అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జాయిన్ అయితే బెటర్ అని తెలిసింది. కానీ అక్కడికెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, మనం జాయిన్ అయిన డేట్‌ని బట్టి మనకక్కడ స్టేషన్ సీనియారిటీ వస్తది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు జాబ్ ఎక్కడొచ్చింది కరీంనగర్ టౌన్‌లో వచ్చింది షేర్మా నగర్. సో, అక్కడ నేను సైన్ చేసిన వాళ్ళలో రిజిస్టర్‌లో నేమ్‌లో ఉంటుంది అంతే. మళ్ళీ ఆ స్కూల్‌కి సంబంధించినటువంటి ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ ఉంటే, ఏదైనా వర్క్ ఉంటే, ఆ స్టేషన్ సీనియారిటీని బట్టి అలాట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనందరికి చాలా మందికి తెలీదు. అంటే నాకక్కడికెళ్ళే వరకు తెలీదు. అంటే వార్డెన్ ఉంటుందేమో అనుకున్నాను. ఆ వార్డెన్ ఎవరో గాదు. ఈ టీచర్‌లలో ఒకరే డిప్యూటీ వార్డెన్, ఈ టీచర్‌లలో ఒకరే అసిస్టెంట్స్ టు ప్రిన్సిపల్ అంటే ఏటీపీ. ఆ 2 వర్క్స్ గూడా టీచర్‌లలో నుండే ఇద్దరిని సెలెక్ట్ జేసుకొని వాళ్ళే 1 ఇయర్ మొత్తం ఆ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు ఈ స్టేషన్‌లో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు ఏటీపీ, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు డీడబ్ల్యూ. ఆ 2 రెస్పాన్సిబిలిటీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏటీపీ మొత్తం అసిస్టెంట్స్ టు ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్స్ తర్వాత ప్రిన్సిపల్ లాంటి రోల్. ఎలా అంటే ఎవరు యాబ్సెంట్ అయినా, ఎవరు లీవ్‌లో ఉన్నా డ్యూటీస్ ఎలా ఎయడం, నైట్ డ్యూటీ ఎవరికెయ్యాలి, డే డ్యూటీస్, హాలిడే డ్యూటీస్, టైమ్ టేబుల్ సెట్ జేయడం. చాలా చాలా వర్క్స్ ఉంటాయి. అన్ని రిజిస్టర్‌కి సంబంధించిన అన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మొత్తం మేడం మీదనే ఉండడం జరుగుతుంది. దాంతో పాటు డీడబ్ల్యూ అంటే డిప్యూటీ వార్డెన్. ఈ డిప్యూటీ వార్డెన్ ఎలా అంటే పిల్లలకి కావాల్సినటువంటి సామాన్లన్నీ అంటే వంటకి సంబంధించినటివి. అంటే ఒక్కొక్క స్టూడెంట్‌కి పర్ క్యాపిటల్ ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్‌కి అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ రూపీస్ అని, ఎయిత్, నైన్త్, 10థ్ కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి వై రూపీస్. అలా వాళ్ళకి పర్ క్యాపిటల్ ప్రకారం స్ట్రెంత్‌ని బట్టి అమౌంట్ రావడం జరుగుతుంది. ఆ అమౌంట్‌లోనే ఆ డిప్యూటీ వార్డెన్ మేడం వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నరు అప్పుడప్పుడు ఇంకేమైనా ఫెస్టివల్స్ అయితే స్వీట్స్ వగైరా వగైరా ఎట్సెట్రా అన్నీ గూడా అదే బడ్జెట్‌లో నుండి చూసుకోవాల్సి ఉంటుంది. సో, అంత రెస్పాన్సిబిలిటీ అంటే ఏ కూరగాయలు తీసుకురావాలి, ఏం కర్రీ కావాలి, మెనూ అవన్నీ ఆల్రెడీ ప్రీ ప్లాన్డే ఉంటాయి. దాని ప్రకారం ఆమె స్ట్రెంత్‌ని బట్టి వంట చేయించాల్సి ఉంటుంది. సో, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నాకు అర్థమైంది అసలు నేను ఎందుకు ముందు జాయిన్ అయ్యానా అని. ఎంత లేట్ జాయిన్ అయితే అంత బెటర్. ఎందుకంటే సంవత్సరానికి ఇద్దరే ఉంటారు. ఒక డిప్యూటీ వార్డెన్, ఒక ఏటీపీ కాబట్టి మనకొక 10 మంత్స్ 10 మెంబర్స్ తర్వాత జాయిన్ అయ్యి ఉంటే గనక 5 ఇయర్స్ వరకు మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఒకవేళ మనం జాయిన్ అయిన స్టేషన్‌లో ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏటీపీ, డీడబ్ల్యూ చేసింటే మాత్రం ఇప్పుడు కొత్తగా ఎవరు జాయిన్ అయ్యారో వాళ్ళే నెక్స్ట్ ఏటీపీ ఇంకా డీడబ్ల్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, మనం ఇంత తొందరగా ఎళ్ళినాం కాబట్టి అవన్నీ చేయాలంటే చాలా చాలా కష్టం. వాళ్ళ వర్క్ చూస్తేనే ఫుల్ టెన్షన్ అయితుంది అసలు. డిప్యూటీ వార్డెన్ అయితే మార్నింగ్ 7 వస్తే ఈవినింగ్ 7 వరకు డ్యూటీ చేయాల్సి ఉంటుంది. మా ఏటీపీ మేడం అయితే మార్నింగ్ 7కి వస్తే నైట్ స్టడీ 9 వరకు ఆల్మోస్ట్ 14 అవర్స్ అక్కడే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ గురుకుల జాబ్ వచ్చిన వాళ్ళు ఫ్యామిలీకి కొంచెం దూరంగానే ఉంటారు. అందులో ఇంకా డీడబ్ల్యూ ఇంకా ఏటీపీ వస్తే మాత్రం అసలు ఇగ ఫ్యామిలీకి అసలు టైమే లేదు. మార్నింగ్ 7:00కొచ్చిన వ్యక్తి ఈవినింగ్ 7:00కి ఎళ్ళిందంటే, ఎళ్ళిన తర్వాత వంట చేసుకొని తిని పడుకోవడం. అసలు రిలేటివ్స్‌తో మాట్లాడడానికి గానీ, ఫ్యామిలీతో స్పెండ్ చేయడం గానీ అసలు టైమే ఉండదు. సేమ్ ఏటీపీ వర్క్ కూడా అనుకో. రిమైనింగ్ వాళ్ళకి అనుకోవచ్చు. రిమైనింగ్ వాళ్ళు ఉండొచ్చు కదా! ఫ్యామిలీస్‌తో అంటే అది కూడా చాలా కష్టం. ఎందుకంటే డ్యూటీస్ ఎలా ఉంటదంటే అసెంబ్లీ 8కి ఉంటుంది. అంటే మనం 7:30కి స్టార్ట్ అయ్యేది. 7:45కి స్కూల్‌లో ఉండాలి. స్కూల్‌లో ఎళ్ళిన తర్వాత ఫస్ట్ వర్క్ ఏంటంటే ప్రతి ఒక్క టీచర్‌కి ఒక హౌస్ ఉంటుంది. ఆ హౌస్‌కి సంబంధించినటువంటి కిట్ ఇన్స్‌పెక్షన్ చేయాలి. కిట్ ఇన్స్‌పెక్షన్ అంటే ఏం లేదు. ఆ హౌస్‌లో వాళ్ళు పడుకునే ప్లేస్‌ని డార్మెంటరీ అంటారు. అక్కడ అందరూ బెడ్స్ ఎవరి బెడ్ వాళ్ళకి సెపరేట్‌గా ఉంటుంది. ట్రంక్ బ్యాగ్స్, బ్యాగు అవన్నీ ఉంటాయి. సో, వాళ్ళు ఎలా ఉన్నారు? నీట్‌గా ఉన్నారా లేదా? ఒక్కొక్కరికి డైలీ ఒకరు చొప్పున వీలైతే టైం ఉంటే 2 కిట్ ఇన్స్‌పెక్షన్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఒక బుక్‌లో రాయాల్సి ఉంటుంది. సో అండ్ సో డేట్ రోజు సో అండ్ సో స్టూడెంట్‌కి
నేను కిట్ ఇన్స్పెక్షన్ చేశాను, అది ఓకే, డార్మెంటరీ గుడ్ అని చెప్పేసి మన సైన్ పెట్టాలి, మనం సైన్ చేయాలి. మనం ఎవరైతే కిట్ ఇన్స్పెక్షన్ చేసినామో వాళ్ళు సైన్ చేయాలి, మన ఏటీపీ మేడం చేయాలి, ప్రిన్సిపల్ చేయాలి, వాళ్ళకి ఒక డార్మెంటరీ లీడర్ అని ఉంటుంది, తను చేయాలి. మొత్తం 5 సైన్స్ ఉంటాయి. అంటే డైలీ రిజిస్టర్ అయితే మనం యూజ్ చేయాలి. ప్రతిరోజు కంపల్సరిగా తప్పకుండా కిట్ ఇన్స్పెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. 8కి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. 8 to 8:15 అసెంబ్లీ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయితే మొత్తం 8 అవర్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి 4, స్ట్రెంత్ని బట్టి 5. అంటే టీచర్స్ తక్కువ ఉంటే 4, టీచర్స్ కొంచెం ఎక్కువ ఉంటే 3 మెంబర్స్ ఉంటే 5. ఫర్ ఎగ్జాంపుల్ టీజీటీ, పీజీటీ ఇద్దరే ఉంటే 8th, 9th, 10th పీజీటీ, 5th, 6th, 7th టీజీటీ. సో 3 క్లాసెస్ తీసుకుంటారు. 5th క్లాస్కి ఇప్పటివరకైతే ఒకటే సెక్షన్ ఉంది కాబట్టి ఏదైనా ఒకటే క్లాస్ వస్తుంది. సో ఒకరికేమో 5 క్లాసెస్, ఒకరికేమో 4 క్లాసెస్ అలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొందరికేమో 3 మెంబర్స్ ఉంటారు. అంటే పీజీటీ ఉంటాయి, జేఎన్ ఉంటాయి, టీజీటీ ఉంటాయి. 2 క్లాసెస్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. 2 to 4 అట్లా. సో అక్కడ స్ట్రెంత్ అంటే మన ఫ్యాకల్టీని బట్టి క్లాసెస్ అనేది డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. అందరూ అయితే ఈక్వల్గా వర్క్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. మన టైమింగ్స్ ఎట్లుంటాయంటే 8:15కి క్లాస్ స్టార్ట్ అయిన క్లాసెస్ 2:30కి ఎండ్ అయిపోతాయి. కాకపోతే ఇక్కడ లాస్ట్ 2 అవర్స్ 12:45 to 1:30 ఒకటి, 1:30 to 2:15 ఒకటి, 2:20 ఒకటి, అంటే 40 మినిట్సే ఉంటుంది డ్యూరేషన్. సో అప్పుడు ఈ లాస్ట్ 7th అవర్ అంటే 12:45 to 1:40 వరకేమో ఎవరంటే 5th, 6th, 7th వాళ్ళు లంచ్ చేస్తారు. లాస్ట్ అవర్ అంటే 1:30 to 2:20 వరకే అనుకోండి. అప్పుడేమో ఎవరు 8th, 9th, 10th వాళ్ళు లంచ్ చేస్తారు. తర్వాత 2:30 to 4:30 స్టడీ అవర్స్. ఓకేనా? అంటే ఇప్పుడు మనం డ్యూటీస్ ఎలా డివైడ్ చేసుకుంటారంటే యాక్చువల్‌గా 7:30 to మనం 7:30కి స్టార్ట్ అయితే మనం సారీ 4:08కి కిట్ ఇన్స్పెక్షన్. 7:45 to 2:30 వరకు అందరూ ఉండాల్సిందే. దాని తర్వాత 2 రకాల స్టడీ అవర్స్ ఉంటాయి. ఒక డే స్టడీ అవర్, ఒక నైట్ స్టడీ అవర్. డే స్టడీ అవర్, స్టడీ అవర్ అని నైట్‌దేమో సూపర్వైజ్ స్టడీ అంటారు. సో ఇదేమో 2:30 to 4:30, నైట్ ఏమో 7 to 9. ఈ మొత్తం ఉన్న స్ట్రెంత్‌లో హాఫ్ ఆఫ్ ద స్ట్రెంత్ ఏమో ఆఫ్టర్‌నూన్ డ్యూటీ చేస్తారు. అంటే 2:30 to 4:30. హాఫ్ ఆఫ్ ద స్ట్రెంత్ ఏమో 7 to 9 చేస్తారు. ఇది కాకుండా ఎక్స్ట్రా డ్యూటీ ఎవరు చేస్తారంటే ఎన్‌సీటీ అంటే నైట్ కేర్ టీచర్. వాళ్ళే 9కి రోల్ కాల్ తీసుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ 5:00 పీటీ మేడం వచ్చే వరకు ఒక్కరే మేడం హోల్ స్కూల్‌ని చూసుకోవాల్సి ఉంటుంది. బయట ఒక వాచ్‌మెన్ ఉంటారు. సో దీస్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ మురుకియా టీచర్స్. చూడండి ఎంత కష్టంగా ఉందో. అంటే మళ్ళీ ఇప్పుడు మన వర్క్ చూడండి. మొత్తం 6 డేస్ ఉంటాయి. సండే హాలిడే డ్యూటీ ఎవరైనా 3 మెంబర్స్, అది కూడా టైమ్ టు టైమ్ చేస్తారు. ఒకరేమో మార్నింగ్ 9కి వస్తే ఆఫ్టర్‌నూన్ 3కి వెళ్తారు. మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ 3కి వస్తే నైట్ 9కి వెళ్తారు. ఒకరేమో నైట్ 9కి ఎన్‌సీటీ వస్తే మార్నింగ్ 5కి వెళ్తారు. అంటే ఎవ్రీ హాలిడే డ్యూటీ గానీ, ఎవ్రీ సండే గానీ, ఫెస్టివల్స్ డ్యూటీ వస్తే కంపల్సరీ 3 మెంబర్స్ అయితే డ్యూటీ చేయాలి. రిమైనింగ్ వాళ్ళకందరికైతే హాలిడే. సో ఇప్పుడు మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు డే స్టడీ అవర్ ఉంది. అంటే మార్నింగ్ 7:30కి ఇంట్లో స్టార్ట్ అయిన నేను. అది నాకు లోకల్‌లో రావడం వల్ల 15 మినిట్స్ ముందెళ్తే సరిపోతుంది. అదే దూరం ఉన్న వాళ్ళ పరిస్థితి ఒక 30 కిలోమీటర్స్, 40 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్ వాళ్ళు ఉన్న పరిస్థితి కంపల్సరీ 6:30కి బయలుదేరాల్సిందే. అవునా? సో అలా అయిపోతుంది. సో అంటే 4:30కి నా డ్యూటీ అయిపోతే ఇంటికెళ్ళేసరికి ఎవరు పిల్లలు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత పిల్లలకి ఫ్రెష్ అప్ చేపియాలి. టీ అంటే పాలు, స్నాక్స్ ఏమైనా చేపియాలి. తర్వాత రైస్ పెట్టుకోవాలి. పిల్లలకి తినిపియాలి. మనం తినాలి. ఉన్న బౌల్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలి. సో ఏమైతుంది ఆటోమేటిక్‌గా టైం 9:15 అవుతుంది. తర్వాత ఏంటి కొంచెం పడుకుంటాం. డే మొత్తం అయిపోయింది. ఇక టైమ్ ఎవరితోని స్పెండ్ చేయాలన్నా అసలు టైం లేదు. సరే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4:30కి లేదు. 7కి డ్యూటీ ఉంటది. అంటే అప్పుడు మనం ఏం చేస్తాం 2:30కి ఇంటికి రావాలి. దూరం ఉన్న వాళ్ళైతే ఒకవేళ అక్కడ క్వార్టర్స్ ఉంటే క్వార్టర్స్‌లో ఉంటారు. క్వార్టర్స్ లేని వాళ్ళు అంటే ఓన్ బిల్డింగ్ ఉన్న వాళ్ళకి క్వార్టర్స్ ఉంటాయి. ఓన్ బిల్డింగ్ లేని వాళ్ళకైతే క్వార్టర్స్ ఫెసిలిటీ లేదు. సో మాది రెంటెడ్ బిల్డింగ్ కాబట్టి మాకు క్వార్టర్స్ లేవు. సో మేమేం చేస్తాం 2:30కి ఇంటికెళ్ళిపోతాం. మాక్సిమం మా దాంట్లో ఉన్న వాళ్ళందరూ లోకలే కాబట్టి అందరూ 2:30కి ఇంటికెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడు 7కి వస్తాం. 2:30కి వెళ్ళామంటే ఇంటికొచ్చేసరికి ఒక 3 ఏసుకోండి. 3 అయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుందామని అట్లా పడుకునేసరికి 4. 4 అయ్యేసరికి ఆఫీస్ టైమ్ అయిపోతుంది. స్కూల్ టైమ్ అయిపోతుంది. ఒకరి తర్వాత ఒకరు పిల్లలు వస్తూనే ఉంటారు. మళ్ళా 4:30కి పిల్లలు వచ్చే టైం అంటే మనకి ఎంత డ్యూరేషన్ దొరికింది 4:30. ఆ 4:30 to 7 మధ్యలో మనం వంట చేయాలి. ఇంకా బౌల్స్ అన్నీ అట్లనే ఉంటాయి. ఎందుకంటే ఉత్తగా క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ మార్నింగ్‌కి ఆ వర్క్ అయితే పెండింగ్ ఉండిపోతుంది. సో అలా. మళ్ళీ మనం 7కి మనం డ్యూటీకెళ్ళాలి అంటే 7కైనా బయలుదేరాలి. అంటే మన మనసంతా ఎప్పుడు టైం అవుతుందా? ఎప్పుడు టైం అయిపోయింది. తొందర తొందరగా చేసుకోవాలి. పని చేసుకోవాలి.
పిల్లవానికి తినిపియాలి, తనకి హోంవర్క్ జేపియాలి. ఇవన్నీ పనుల వల్ల అసలు ఎంత స్ట్రెస్ అయితుందంటే కొంచెం కూడా టైం ఉండట్లేదు. అందుకే అసలు యూట్యూబ్ వీడియో కూడా చేయడం లేదు. ఇంకా జాబ్‌కి అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది. ఎవరైనా మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళున్నా కూడా దయచేసి నేను ఫోను చేయట్లేదని గాని ఎవరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైమ్. ఇంతకుముందు ఒకటే జాబ్ ఎక్స్‌పీరియన్స్ లేదు. జస్ట్ ట్యూషన్స్ చదివిన 6 మంత్స్. ఈవినింగ్ 5-8 అది ఆడుకుంటా, పాడుకుంటా పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి హోంవర్క్ చేపిచ్చి హాయిగా చెప్పుకొని రావడం జరిగింది. అది పెద్ద స్ట్రెస్ అనిపియదు. బట్ ఇప్పుడు మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ రావడం, అలసిపోవడం ఇవన్నీ కొంచెం మనం అడ్జస్ట్ అవ్వడానికైతే చాలా చాలా టైం పట్టేలానే ఉంది. కానీ ఎంత వీలైతే అంత తొందరగా అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తాము. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ప్లీజ్ గురుకుల జాబ్ వచ్చినా అని డీఎస్సీకి రాకండి, గ్రూప్స్‌కి రాకండి అనేలా అంటున్నారు. అలా చెప్పే రైట్ నిజంగా ఎవ్వరికీ లేదండి. ఎందుకంటే ఎవరి చదువు అనేది ఎవరి కష్టం వాళ్ళది. ఎవరికైతే మంచి పొజిషన్ రావాలని ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా బాగా చదువుతారు. చదివిన వాళ్ళకి ఆ రైట్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఏది డిజర్వో, వాళ్ళకి ఏది బెటరో చూజ్ చేసుకునే చాయిస్ అయితే వాళ్ళకుంటుంది. సో, మీరు ఇలా రాకండి, అలా రాకండి ఎవ్వరు మెసేజ్‌లు పెట్టకండి, ఆ మెసేజెస్ ఫార్వర్డ్ చేయకండి. ఒక్కొక్కరు అంటే యూట్యూబ్‌లో నాకు కూడా కామెంట్ చేసిండ్రు. మేడం కొంతమంది జేఏ వచ్చింది, టీజీటీ వచ్చింది, టీజీటీ వచ్చింది. అన్నింటికెళ్తున్నారు. మాకు జాబ్ వస్తలేదు. జాబ్స్ బ్యాక్‌లాగ్ అయితున్నాయని అంటున్నారు అని. ఇప్పుడు అబ్బాయిలకు గాని, పెళ్లి కాని వాళ్ళకి గాని కొంచెం సరే ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు, ఉండగలుగుతారు. అదే పెళ్ళైన అమ్మాయి గాని, అబ్బాయి గాని వాళ్ళ ఫ్యామిలీని వదిలి వెళ్ళడానికి చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. జేఎల్ వచ్చింది, పీజీటీ వచ్చింది, టీజీటీ వచ్చిందనుకోండి. జేఎల్ మల్టీ జోనల్ పోస్ట్‌లో జేఎల్‌లో మంచి ర్యాంక్ రాలేదు. అక్కడెక్కడో అడవుల్లో ఏస్తున్నారు. నేనక్కడికెళ్తాను మా ఫ్యామిలీని వదిలిపెట్టి. సాలరీ కోసం చూసుకుంటే ఫ్యామిలీ లైఫ్ మొత్తం దెబ్బతింటుంది. అవునా? సో, అప్పుడు నేనేమనుకుంటా, నాకు మనీ కొంచెం తక్కువొచ్చినా పర్లేదు గానీ, మా ఇంటి దగ్గరే మా ఫ్యామిలీతో ఉండాలనుకుంటా. అప్పుడు నేనేం చేసుకున్నా, పీజీటీ చూజ్ చేసుకున్నా. పీజీటీలో మంచి ర్యాంక్ ఉంది. నాకు సరౌండింగ్స్‌లో ఒక 20, 30 కిలోమీటర్స్‌లో ఎక్కడొచ్చినా కూడా నేను అప్ అండ్ డౌన్ చేయగలుగుతాను కాన్ఫిడెంట్ ఉంటే పీజీటీ చేసుకున్నా. లేదు అది కూడా నా వల్ల కాదు అనుకుంటే నేను పీజీటీ తీసుకున్నా. నాకు ఇంటి దగ్గరే ఒక 5 మినిట్స్‌లో నా స్కూలొస్తుంది. 20 మినిట్స్‌లో నాకు స్కూలొస్తుంది. నేను టైమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటా. ఫ్యామిలీతో ఉండగలిగితే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటాను గానీ ఖచ్చితంగా జేఎల్, టీజీటీ వచ్చిన వాళ్ళు కూడా పీజీటీ వచ్చినా కూడా వాళ్ళకి ఏది దగ్గర ఏది కంఫర్ట్ ఉన్నదో అది తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఫైనాన్షియల్‌గా ఆల్రెడీ కొంతమంది ఫైనాన్షియల్‌గా సెటిల్ కావాలి. తొందరగా సెటిల్ కావాలి. కొద్ది రోజులు నేను జేఎల్ చేస్తాను. ఇంకా వేరే ప్రిపేర్ అయితా. టీఎస్‌పీఎస్సీ జేఎల్ పెట్టుకుంటా. అట్లా ఇట్లా ఉన్నవాళ్ళు జేఎల్ జాయిన్ అయ్యారు. సో, సో మనకిక్కడ ఎటువంటి రైట్ లేదు. ఎందుకంటే మీరు ఈ జాబ్ తీసుకోండి, ఆ జాబ్ తీసుకోండి అని ఎవరిని అనాల్సిన పని లేదు. ఎవరికి ఏది ఇష్టమో, ఎవరు ఏది కావాలనుకుంటున్నారో దానికోసమే ప్రిపేర్ అయితారు. ప్రిపేర్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టమైన జాబ్ తీసుకునే అర్హత ఖచ్చితంగా ఉంది. మనకైతే ఎటువంటి రైట్ లేదండి. మీరు ఆ జాబ్ తీసుకోకండి, ఈ జాబ్ తీసుకోకండి. నన్ను కూడా చాలా మంది గ్రూప్ 4 వెరిఫికేషన్‌కి ఎందుకెళ్ళిండ్రు. కామెంట్‌లో కూడా అడిగితే చాలా చాలా టైం పట్టేలాగానే ఉంది. సో, వేరే జాబ్ అయినా ట్రై చేద్దాం. ఇంకా ముందు చాలా అవకాశాలున్నాయి. కానీ చదవడానికి మాత్రం టైం లేదు, ఓపిక లేదు. అసలు ఒక్కోసారి అనిపిస్తుంది నిజంగా అయితే జాయినింగ్‌కి 60 డేస్ టైమ్ ఇచ్చారనమాట. సో, అనిపిస్తుంది ఆ 60 డేస్ లోపు జాయిన్ అయినా అయిపోవు అని. ఆల్రెడీ ఒక సార్ చెప్పిండు నాకు, "ఇంత తొందరగా జాయిన్ అవ్వడం ఎందుకు? 60 డేస్ ఉంది కదా! లాస్ట్ మొమెంట్‌లో జాయిన్ అవ్వు. లేదంటే ఒకసారి కన్ఫర్మ్ చేసుకో. జాయిన్ అయిన తర్వాత లీవ్స్ ఉంటాయా లేవా అని." నేనసలు ఏం కన్ఫర్మ్ చేసుకోకుండా ఆ రోజు మంచిగుందని గురు పూర్ణిమ రోజైతే జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఈ ప్రొబేషన్ పీరియడ్ 2 ఇయర్స్ ఉంటుంది కాబట్టి, ఈ 2 ఇయర్స్‌లో నార్మల్ క్యాజువల్ లీవ్స్ తప్ప ఎటువంటి లీవ్స్ ఇవ్వబడవు. సో, ఇప్పుడైతే లీవ్స్ తీసుకునే ప్రసక్తే లేదు. చదవడానికి టైం లేదు. అసలిప్పుడు అనిపిస్తుంది డీఎస్సీకి ప్రిపేర్ అయినా బావుండని. అప్పుడు అనుకున్నాం పోస్టులు తక్కువున్నాయిలే. నాకు తెలిసిన వాళ్ళే చాలామంది సీనియర్స్ గాని, మాకు చెప్పిన వాళ్ళు చాలామంది ప్రిపేర్ అవుతారు. అంటే డీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళ ఎయిమ్ ఎలా ఉంటుందంటే, డీఎస్సీ మిస్ అయితే ప్రైవేట్ జాబ్ మళ్ళీ టీచర్‌గానే చేసుకుంటూ దానికోసమే కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో, వాళ్ళకే వస్తుందిలే మనకేమొస్తుంది, పోస్టులు ఎక్కువ లేవని చాలా చాలా నెగ్లిజెన్సీతో అసలేం చదవలేదు. కానీ పేపర్ రాసిన తర్వాత అర్థమైంది చదివినా చదవకున్నా ఎంత చదివిన వాళ్ళకైనా అనాలిసిస్ ఎబిలిటీస్ గాని, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్. సో, కొన్ని టెక్నిక్స్ ఉంటే చదవకున్నా కూడా ఎగ్జామ్‌ని క్రాక్ జేయొచ్చు. కొంచెం మినిమమ్ నాలెడ్జ్‌తో. అంటే ఇంతకుముందు నేను గురుకులకి ప్రిపేర్ అయినా కాబట్టి, ఆ నాలెడ్జ్‌తో నేను 70 వరకైతే రాగలిగాను. సో, నేను అనుకున్నా ఇంకా కొంచెం చదివితే, ఇంకో 2, 3 మార్క్స్ వస్తే మేబీ నేను అట్‌లీస్ట్ 1:2 గాని లేదంటే జాబ్‌లో గాని ఉండేదాన్ని. బట్ ఇప్పుడైతే జాబ్ వస్తుందని హోప్ లేదు గానీ, చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. సో, నెక్స్ట్ అయితే ఇంకా మనకి జాబ్ క్యాలెండర్‌లో డీఎస్సీ ఉంది గాబట్టి
ఈ జాబ్ చేస్తూనే ఇప్పుడు ఎట్లైనా సబ్జెక్ట్ ఎలా అయినా ఉంటుంది. సో, జీకే ఇంకా కరెంట్ అఫైర్స్, పెడగాగి, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అయితే టైం ఉన్నప్పుడైనా చూడాలి. వీలైతే అంత తొందరగా అయితే మళ్ళీ డీఎస్సీ పోస్టులొస్తే మాత్రం పోస్ట్‌ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోను. ఎలా అయినా డైలీ కొంచెం కొంచెమనే ప్రిపేర్ అవ్వాలని నేను డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 చదివే టైం నా దగ్గర లేదు. ఆ సిలబస్ అంత తక్కువని కాదు. పెద్ద సిలబస్ ఉంది. హెవీ సిలబస్ అది చదవడం చాలా చాలా కష్టం కాబట్టి ఇప్పుడైతే నేను ఎటువంటి ప్రిపరేషన్ చేయడం లేదు. ప్రిపరేషన్ మొత్తం ఆగిపోయింది. సో, మళ్ళీ డీఎస్సీ పడితే గనుక ఇప్పుడు చాలామంది రిటైర్మెంట్స్ ఉన్నాయన్నారు. ఎందుకంటే అప్పుడే 60 ఇయర్స్‌కి ఉండాల్సినటువంటి రిటైర్మెంట్ సాలరీస్ లేవని మళ్ళీ వాళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వాల్సొస్తుందని, వాళ్ళకి మనీ వస్తుందని సో అండ్ సో రీజన్స్ వల్ల మన రిటైర్మెంట్ ఏజ్ 60-61 అయింది. సో, ఈ నెక్స్ట్ 61 ఇయర్స్‌లో రిటైర్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారట. సో, ఎస్‌జిటి పోస్టులు గాని, ఎస్‌ఏ పోస్టులు గాని ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, అవొస్తే గనక ఖచ్చితంగా అందరూ ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మిస్ అయిన వాళ్ళందరూ నెక్స్ట్ నోటిఫికేషన్‌లోనైనా కొట్టుకునేలాగా ఇక్కడ ఇక్కడ ఏవైతే మిస్టేక్ చేశారో అటువంటి మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఇంకా కొంచెం మంచిగా చదివి జాబ్ కొట్టాలని ఆశిస్తున్నాను. నేను కూడా ఖచ్చితంగా డీఎస్సీ రేస్‌లో ఉంటాను ఈసారి. ఇంతకుముందు రాసిన ఎగ్జామ్ అయితే నిజంగా నేను కాంపిటీషన్‌లో లేను. జస్ట్ అలా అటెంప్ట్ చేయాలి కాబట్టి చేశానంతే. కట్ నెక్స్ట్ ఉండే నోటిఫికేషన్‌లో మాత్రం ఖచ్చితంగా నేను సీరియస్‌గా ప్రిపేర్ అవుతాను. ఎలా అయినా డీఎస్సీ జాబ్ అయితే గురుకుల జాబ్ చేస్తే 24/7 అంటే హాస్టల్‌లోనే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే మనకి ఏ డ్యూటీస్ ఉన్నాయో మనకు తప్ప వేరే వాళ్ళకి తెలీదు. ఎందుకంటే మనం అనుకోవచ్చు. అంటే జాబ్స్ కూడా అంటే డ్యూటీస్ కూడా ఎలా ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మండే స్టార్ట్ అయితే మండే టు వెడ్నెస్‌డే డే డ్యూటీ ఉంటే మళ్ళీ థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే ఈవినింగ్ డ్యూటీస్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ డే అంటే ప్రతిసారి ఒకరికే రిపీట్ కాకుండా ఈ ఈవినింగ్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ మళ్ళీ మండే నుండి స్టార్ట్ అయితది. మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే మళ్ళీ నైట్ డ్యూటీసే పడతాయి. తర్వాత డే స్టడీ అవర్స్. ఇట్లా సైకిల్ అనేది రొటేట్ అయితా ఉంటది. సో, మనం డే స్టడీ అవర్స్‌లో ఉన్నామా, నైట్ స్టడీ అవర్స్‌లో ఉన్నామా మనకు గాని, అంటే మా రిలేటివ్స్ గాని, వాళ్ళ పేరెంట్స్ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్‌కి గాని తెలీదు. ఆ పేరెంట్స్ ఏం చేస్తారు వాళ్ళ పిల్లలతో మాట్లాడడానికి కాల్ చేస్తారు. సో, అప్పుడు మనం లిఫ్ట్ చేస్తే ఒక బాధ, లిఫ్ట్ చేయకపోతే ఒక బాధ. ఒక్కొక్కసారి స్టడీ అవర్స్‌లో ఉంటే ఫోన్ అనేది స్టాఫ్ రూమ్‌లో పెట్టేసి ఎళ్తే అప్పుడు మాట్లాడడం కుదరదు. ఇంట్లో ఉన్నప్పుడు చేస్తే ఇంట్లో ఉన్నాం తర్వాత మాట్లాడిస్తామని చెప్పాల్సి ఉంటుంది. సో, ఎప్పుడు చూసినా గూడా హాస్టల్‌కి సంబంధించిన రిలేటెడ్ ఫోన్స్. మళ్ళీ మనం ఇంట్లో ఉన్నప్పుడు గూడా మన హౌస్ పిల్లలకి ఏమన్నా అయితే హెచ్ఎస్ మేడం మనకు కాల్ చేస్తది. సో, ఈ ప్రాబ్లమ్ ఉంది ఇంటికి పంపిస్తాను మీరు పర్మిషన్ ఇయ్యండి అంటే మళ్ళీ మనం అక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. మన హౌస్ నుండి ఎవరెళ్ళినా మనమే పర్మిషన్ ఇవ్వాలి ఇంటికెళ్ళడానికి. సో, అట్లా గూడా కాల్స్ ఒస్తా ఉంటాయి. ఇంట్లో ఉంటే పేరెంట్స్ నుండొస్తాయి. హాస్టల్ నుండొస్తాయి. ఆ! స్ హాస్టల్‌లో ఉంటే మనం పిల్లలేం జేస్తారు, మేడం మా మమ్మీతో మాట్లాడాలండి మేడం. సో అండ్ సో థింగ్స్ కావాలి మేడం. లేదంటే ఇది అవసరం ఉంది మేడం. నా బర్త్‌డే వస్తుంది మేడం. మా మమ్మీతో మాట్లాడతా. ఇది అది విషెస్ చెప్తారు. సో, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడాలని అనుకుంటారు. సో, వాళ్ళు మంత్లీ సెకండ్ సండే ఒకటే విజిటింగ్ ఉంటుంది గాబట్టి, మరి 1 మంత్ మాట్లాడకుండా ఉండడం అంటే కష్టం గాబట్టి, సో, వాళ్ళ మనోభావాలు అర్థం చేసుకొనైతే వాళ్ళకి ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. నాకిక్కడ ఇంకా పెద్ద ఇబ్బంది ఏంటంటే నాకు గురుకుల జాబ్ రావడం కన్నా ముందే మా పాప గురుకుల ఎగ్జామ్ రాసింది. తనకి గూడా ఎంజేపీ టౌన్ శర్మనగర్‌లోనే సీటొచ్చింది. సో, మా పాపని కొంచెం హాస్టల్ వాతావరణం ఉంటే ఇంకా యాక్టివ్ అయితది 11 ఇయర్ ఉంచుదామన్న ఉద్దేశ్యంతోనే మా పాపని హాస్టల్‌లో జాయిన్ జేయడం జరిగింది. తర్వాత 1 మంత్ తర్వాత నాకు గూడా అదే స్కూల్‌లో టీచర్‌గా జాబొచ్చింది. టీజీటీ మ్యాథమెటిక్స్‌లో. సో, నాకిప్పుడు యాస్ ఏ టీచర్‌గా టీచర్ రెస్పాన్సిబిలిటీస్ తెలుసు. టీచర్‌కున్న ప్రాబ్లమ్స్ తెలుసు. మళ్ళీ యాస్ ఏ పేరెంట్‌గా పిల్లలు పడుతున్న ఇబ్బందులు తెలుసు. వాళ్ళ మనోభావాలు తెలుసు. నేను పేరెంట్‌గా మా పాపతోని మాట్లాడితే ఎలా బావుండు. మా పాప ఎలా ఉందో కొత్తగా ఎళ్ళింది అడ్జస్ట్ అయిందో లేదో అని నేను ఎలా అనుకుంటున్నానో అందరు పేరెంట్స్ కూడా అలానే అనుకుంటారనే ఉద్దేశ్యంతో పాపం ఎవరి పిల్లలు అడిగినా నేను ఫోన్ ఇస్తున్నాను. అంటే ఎందుకులే అంటే ఉంటాయి కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే ప్రతిసారి మాట్లాడించొద్దు అట్లా ఇట్లా ఉంటాయి. ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో, ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళందరితో మాట్లాడించడం జరుగుతుంది. సో, నాకిట్లా గూడా ఫుల్ బాధయితుంది. అంటే పేరెంట్స్‌కి సపోర్ట్ జేయాలా? నా పొజిషన్ నుండి నేను పేరెంట్స్‌కి సపోర్ట్ జేయాలా? పాపని దృష్టిలో పెట్టుకొని పిల్లలకి సపోర్ట్ జేయాలా? లేదంటే యాస్ ఎ ఫ్యాకల్టీగా టీచర్స్‌కి సపోర్ట్ జేయాలా? ఇది గూడా ఒక చిన్న గందరగోళం తెలుసా? మైండ్ ఎంత స్ట్రెస్ ఫీల్ అయితుందంటే అసలు అర్థం కావట్లేదు. జాబొచ్చే వరకేమో జాబ్ రావాలి, రావాలి, రావాలనిపిస్తుంది. జాబొచ్చిన తర్వాతేమో చేస్తా ఉంటే ఇన్ని రకాల టెన్షన్స్, బాధలు. సో, ఏ జాబ్‌లోనైనా కాంప్లికేషన్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. కొంచెం గురుకుల జాబ్‌కి చాలా చాలా ఎక్కువుంది. దీనికి తోడు టైమ్ టేబుల్.
నిజంగా టైమ్ టేబుల్ ఎవరు తయారు చేశారో గానీ, తయారు చేసిన వాళ్ళు ఒక్కసారి యాస్ ఎ పేరెంట్‌గా, యాస్ ఎ టీచర్‌గా 2 రోల్స్‌ని తనే చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యి టైమ్ టేబుల్ తయారు చేస్తే ఎటువంటి ఇబ్బందులు రావు. ఒకసారి మీరు చూడండి, మార్నింగ్ పిల్లలకి 7కి బ్రేక్‌ఫాస్ట్. బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్ ఇయ్యాలి, స్ప్రౌట్స్, రాగి మాల్ట్ 3 ఒకేసారి ఇస్తే పిల్లవాడు ఎలా తీసుకుంటాడు? ఎంత క్వాంటిటీ తీసుకుంటాడు? ఆ 3 ఒకేసారి స్టమక్‌లోకెళ్ళిపోతే స్టమక్ ఎంత అప్‌సెట్ అయితది? మళ్ళీ లంచ్ ఎప్పుడు? 12:45కి ఉంది. అంటే 7కి బ్రేక్‌ఫాస్ట్ చేసిన అతను 12:45 కంటే 8, 9, 10, 11, 12 సరే 12:30 తీసుకోండి. 5 ½ 6 అవర్స్ వరకి ఎటువంటి స్నాక్స్ లేవు. అంటే ఎటువంటి భోజనం లేదు. ఒకేసారి మార్నింగ్ 7కి తిన్న వ్యక్తి మళ్ళీ 12 తర్వాతనే భోజనానికి రెడీ అయితారు. సో, ఆ టైంలో కడుపు ఎలా ఉంటుంది? స్టమక్ వర్క్ ఎలా జరుగుతుంది? వాళ్ళకసలు ఆహారం ఎలా సరిపోతుంది? మళ్ళీ 4 పీరియడ్స్ వరకి బ్రేక్ లేనే లేదు. కంటిన్యూయస్‌గా 4 అవర్స్. చిన్న పిల్లలు ఫిఫ్త్, సిక్స్త్ వాళ్ళు వాష్‌రూమ్‌కొచ్చినా, దానికొచ్చినా, దీనికొచ్చినా ఎంత ఇబ్బంది పడతారు 4 అవర్స్‌కి ఒక బ్రేక్ అంటే. సో, చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో, ఎవ్వరు ఇవన్నీ కాంప్లికేషన్స్‌ని క్లియర్ చేస్తారో తెలీదు గానీ, నిజంగా చేసిన వాళ్ళైతే చరిత్రలో నిలిచిపోతారు. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, కొంచెం అవన్నీ మారితే బావుండు. పిల్లలకి గానీ, టీచర్స్‌ని గానీ ఎవరికీ ఇబ్బంది కలగకుండా అందరూ హ్యాపీగా, సంతోషంగా ఉండగలుగుతారు. సో, ఇదండి నా గురుకుల జాబ్ ఎక్స్‌పీరియన్స్. మీకు ఈ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? బావుందనిపిస్తుందా? అయ్యో! కష్టంగా ఉందా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇందులో నాకు ఇంత దగ్గరగా రావడం వచ్చింది కాబట్టి నాకు ఇంక కొన్నే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా దూరం ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే ఘోరం. వాళ్ళు ఫ్యామిలీని వదిలిపెట్టి అక్కడ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళ పేరెంట్స్ అని, వాళ్ళ అత్తమామలు గాని రావడం. వాళ్ళ పిల్లలకి ఫిజికల్‌గా దూరమయ్యారు. మెంటల్‌గా దూరమయ్యారు. ఎవరికి అని ఏ తల్లిదండ్రులకైనా పిల్లల్ని చదివించుకోవాలని చాలా చాలా ఉంటుంది. ఇప్పుడు ఈ చదువుకున్న తల్లి అక్కడ జాబ్ చేస్తే ఇప్పుడు అమ్మ, నాన్న, అత్త, మామలు వాళ్ళు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. బట్ వాట్ అబౌట్ స్టడీ? కదా! సో, చాలా చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారు ఈ గురుకుల టీచర్స్ అయితే. సో, ఇవన్నిటికి ఒక మంచి సొల్యూషన్ దొరికితే బావుండు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇందులో ఇంకా ఏమైనా ఫ్లెక్సిబిలిటీస్ వస్తాయా? లేదా? Hope you like this video. If you like this video, please like, share and comment and don't forget to subscribe our channel and like Amulya. Thank you.